కాకినాడ రూరల్ కరప మండలం అరట్లకట్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు. అది హిందువులకు ఎంతో ముద్దు. గుడులు గుడిలో లింగాలను మింగే దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాలయాలు అన్ని హిందువుల చేతులకు అప్పచెప్పాలని శ్రీ పూజ్యస్వామి రాధా మనోహర్ దాసు కోరారు. కరప మండలం అరట్లకట్ట గ్రామంలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావ సభను విజయవంతం చేయాలని కోరారు. హిందువులను కులాలుగా విడగొట్టే రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. కులాన్ని గడప లోపలే ఉంచుకోవాలి, గడప దాటితే హిందువులని గర్జించాలి, అది అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. హైందవ జాతి సంఖ్య తగ్గిన చోటల్లా హైందవ జాతిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, దానికి ఉదాహరణగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయని తెలిపారు. అక్కడెక్కడ కులం పేరు చూసి చంపడం లేదని, హిందూ అంటే చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ ఎడారి మతాలకు దూరంగా ఉండి హిందువులు ఇంకా బ్రతికే ఉన్నారని జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావంలో నిరూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఎలుగుబంటి శ్రీనివాస్, ఎరమాటి సతీష్, బ్రహ్మాజీ, కంచిమర్తి పెద్ద అప్పాజీ, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచార పడాల రఘు, కాదా సత్యనారాయణ, గుండు విశ్వనాథం మాస్టారు, ముమ్మిడి పెదకాబు, బీజేపీ నాయకులు రెడ్డి రమణేశ్వరరావు, పుట్టా గాంధీ, ఆర్ఎస్ఎస్ నాయకులు రామారావు, బత్తుల సతీష్, వీరంరెడ్డి, ముత్యాలరావు, మల్లిబాబు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ పవిత్ర భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో సనాతన హిందూ ధర్మాన్ని పాటించే నేను సనాతన హిందూగా జన్మించిన నేను జీవిస్తున్న నాకు, నా కుటుంబానికి, నా దేశానికి, నా పూర్వీకులకు పనికి మాలే ఎన్ని రాళ్ళు వచ్చింది తెలుసా? మొన్న 4 లారీలు, 24 ట్రాక్టర్లు, అన్ని రాళ్ళు దాచిపెట్టారంటే ఆ పొందులు ఎంత ప్రమాదం. ఒక పరిస్థితి అడగాలి మిమ్మల్ని. ఇక్కడ ఎవరైనా దరిద్రులు మందే, ఎన్టీఆర్ది కాదు, రాజశేఖర రెడ్డిది కాదు, మందే. ఏదో మన బలుపు చూపించడానికి తగలెక్కాడు. ఎవడైతే నాకేంటని ఆ సినిమా. హరే కృష్ణ. ఈరోజు 2024 డిసెంబరు 8వ తేదీ. ఇప్పుడు 9వ తేదీలో కూడా వచ్చాం. ఈ ఊరికి నేను 15 ఏళ్ల క్రితం వచ్చానట, నాకు గుర్తులేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మన భక్తుల యొక్క కోరిక, వాళ్ళ శ్రద్ధ, పక్క ఊళ్ళు వాళ్ళు కూడా, యనమలూరే ఏంటిది, పెడకుదురు, నడకుదురు, కరప మండలం వాళ్ళు అలా అందరూ పాల్గొని, ఆడోళ్ళు, ఇలా చిన్న చిన్న బిడ్డలు అందరూ చక్కగా ఉండి విని తిండి కూడా మర్చిపోయి, చాలా అంటే నాకు ఓపిక లేదు, కానీ వాళ్ళ శ్రద్ధ వలన ఓపిక వచ్చింది. ఇంత మంచి ఊరు ఇతర గ్రామాలకు ఆదర్శమై మన సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలని, ఎడారి మత ప్రమాదాల నుంచి భారతదేశం కాపాడబడాలని, సెక్యులరిస్టుల నుంచి మన సంస్కృతి కాపాడబడాలని ఇక్కడ మేము చెప్పిన దీర్ఘ ప్రసంగానికి ఇంతసేపు దాదాపు 4 గంటల నుంచి వీళ్ళంతా ఉండడం, వినడం చాలా ఆనందకరం, చాలా సంతోషకరం. గోదావరి అంతా చెడిపోయింది అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఏం చెడిపోలేదు, కొన్ని గొర్రెలు చెడిపోయినాయి, అది బుర్ర దొబ్బడం వల్ల మాత్రం. కాబట్టి మనం పని చేస్తే, మనం సమయం ఇస్తే, మనం హృదయం ఇస్తే మళ్ళీ అందరూ బాగుపడతారు, అందరూ బాగుంటారు. ఈ విధంగా మళ్ళీ మన భారతదేశం పూర్వ వైభవాన్ని పొందుతుంది. అలా పొందాలని కోరుకుంటూ అందులో మనమందరం భాగస్వాములు కావాలని. అలాగే మరొక విషయం మీకు ఇందాక చెప్పడానికి అలసిపోయి చెప్పలేదు. రేపు వచ్చే సంవత్సరం జూన్ 15 మన అభయ హిందూ సేన
మన అభయ్ హిందూ సేన యొక్క ప్రథమ వార్షికోత్సవం భాగ్యనగర్లో జరగబోతుంది. వీళ్ళు బట్టి యోగి ఆదిత్యనాథ్ని, అలాగే భాగేశ్వర్ ధామ్ని, ఇలాంటి వాళ్ళందరినీ పిలవాలని ఆలోచిస్తున్నాం. నిన్నే ఆ ప్లేసు హైదరాబాద్లో దాన్ని కన్ఫర్మ్ చేశాం. కాబట్టి మనం అందరం జనవరి 5 కలవాలి విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో. అలాగే జూన్ 15 కూడా మనం కలవాలి భాగ్యనగర్లో. ఆంధ్ర రాజధానిలో జనవరి 5, తెలంగాణ రాజధానిలో జూన్ 15 మనం కలుద్దాం. ఎప్పటికప్పుడు కలిసి ఉందాం. సినిమాల విషయంలో కానీ, కులం విషయంలో కానీ, ఏదో డబ్బుల విషయంలో కానీ మనం విడిపోతే తర్వాత కష్టం. ఎవరు పూడ్చలేరు. పాకిస్తాన్ కోల్పోయాం, బంగ్లాదేశ్ కోల్పోయాం, కాశ్మీర్లో భాగాన్ని కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం. ఇంకా పారిపోవడానికి ఇంకే ప్లేస్ లేదు. ఇదొక్కటే మనకి దిక్కు. కాబట్టి ఇది పందుల కోసం పుట్టిన భూమి కాదు. ఇది ఋషుల భూమి, ఇది వీరుల భూమి, ఇది మహాత్ముల భూమి, ఇది ఉత్తముడైనటువంటి సీతారామచంద్రమూర్తి పుట్టిన భూమి. దీన్ని కాపాడుకుందాం. దీనికోసం మనం సమయం ఇద్దాం, శక్తినిద్దాం. భారత్ మాతాకి జై.